నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 200 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే చాలా అంటే చాలా తక్కువ ధరకు సేల్ చేస్తున్నారండి. రీజన్ ఎందుకు తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీ యొక్క పేరు, ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది, హౌస్ యొక్క డైమెన్షన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా హౌస్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఏదైతే చౌరస్తా ఉందో ఇది వచ్చేసి నారపల్లి చౌరస్తా అండి. వరంగల్ హైవేలో ఉంటుంది. ఇక్కడ నుంచి హౌస్ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి ఓయూ కాలనీ రోడ్ నెంబర్ 2లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడైతే వరంగల్ హైవే రోడ్లో ఉన్నటువంటి నారపల్లి చౌరస్తా నుంచి కొర్రెంలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్కి ఇది కేవలం 70 మీటర్స్ టు 80 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. బిలో 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. హౌస్ వచ్చేసి 30x60 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ సెటర్ రావడం జరిగింది. స్పేషియస్గా ఉన్నటువంటి పార్కింగ్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 3 BHKతో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా చూపిస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ హౌస్ ముందర వచ్చేసి వీధి పోటు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ నుంచి హౌస్కి ఇక్కడ రోడ్ స్థూలం అనేది తగులుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అనేది చూపిస్తున్నామండి. రోడ్ కంటే హైట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి చూస్తున్నామండి. చాలా నీట్ గా హౌస్ యొక్క ఎలివేషన్ రావడం జరిగింది. సో ఈ హౌస్ కు సంబంధించినటువంటి పర్మిషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం జరిగిందండి. G+1 గా పోచారం మున్సిపల్ లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 30x60 డైమెన్షన్ లో ఉంటుందండి. ఈ హౌస్కి వచ్చేసి ఎదురుగా రోడ్ ఉంటుందండి. ఈ ఒక్క చిన్న రీజన్ గురించి హౌస్ అనేది ఆల్మోస్ట్ 20 lakhs తక్కువ అమ్ముతున్నారండి. రేట్ కూడా క్లియర్ గా చెప్తాను. ఎవరైనా ఈ రోడ్ పోర్టు గురించి పట్టించుకొని వాళ్ళకి పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ఇది హౌస్ అనేది బుక్ చేసుకోండి. మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఆల్మోస్ట్ ఒక 20 lakhs రూపీస్ తక్కువకే సేల్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సెటర్ రావడం జరిగింది. 1 BHK రావడం జరిగిందండి. ఈ 1 BHKకి సంబంధించినటువంటి చౌకోట్ చూస్తున్నాము. నీట్గా చౌకోట్ రావడం జరిగిందండి. సీలింగ్ హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 11 ఫీట్స్ వరకు ఇక్కడ సీలింగ్ హైట్ రావడం జరిగిందండి. చాలా నీట్గా ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. బ్రహ్మాండంగా పెద్ద సైజుగా పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. 3 నుంచి 4 కార్లు పార్కింగ్ చేసుకోగా ఒక 4 నుంచి 5 బైక్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అనేది మరొకసారి చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరుగుతుందండి. ఏదైతే హౌస్లో పెండింగ్ వర్క్ ఉందో ఇది వచ్చేసి మనకి వితిన్ 1 monthలో కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వీడియో చూసి ఇమీడియట్గా బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ వేస్తున్నటువంటి టైల్స్ మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అనేది మనకి స్పేషియస్ రావడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ అనేది మరొకసారి చూపిస్తున్నాము. విత్ షెల్ఫ్లతోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. బెడ్రూమ్ వచ్చేసి మనకి పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK క్లియర్ గా చూపించి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ ఏరియా చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్య మూలకు బోర్ వేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగిందండి. మనకి సఫిషియెంట్గా వాటర్ వచ్చే విధంగా ఇక్కడ బోర్ వేయించడం జరిగింది. పెద్ద సైజ్గా ఉన్నటువంటి సంప్ ఏరియా రావడం జరిగిందండి. హౌస్ వచ్చేసి చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ ఏదైతే స్లాబ్ వేశారో స్లాబ్లో వాడినటువంటి సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ అండి. మంచి క్వాలిటీ ఐరన్ వాడడం జరిగింది. 100% రెడ్ మిక్స్ అండ్ రివర్స్ హ్యాండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు.
ఇది ఎవరైతే పంతులు లైక్ వాస్తు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర క్లియర్‌గా డీటెయిల్స్ అన్ని తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మీరు బుక్ చేసే టైంలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్‌గా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు హౌస్ అనేది ఇక్కడ పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అన్ని చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ వాష్‌రూమ్ ఏరియా రావడం జరిగిందండి. హౌస్‌కి సంబంధించిన ఎలివేషన్, రూట్ మ్యాప్ అన్ని క్లియర్‌గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి స్టెయిర్‌కేస్ అంతా చూపిస్తున్నాము. కారిడార్ ఏరియా చూపిస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి ఇక్కడ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్‌కి ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి మెయిన్ డోర్ సంబంధించినటువంటి చౌకోట్ చూస్తున్నామండి. చాలా హైట్‌గా ఇక్కడ డోర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 100% వుడ్ తోటి దట్ టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి హాల్ అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి వాస్తు మెయింటైన్ చేస్తూ. ఇక్కడ వచ్చేసి మరొక విండో రావడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి కిచెన్ ఏరియా, పూజా రూము, వాష్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది కూడా సెటప్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ వర్క్ కంప్లీట్ చేసి వుడ్ వర్క్ చేయించినట్లయితే ఈ హౌస్ మాత్రం ఎక్సలెంట్‌గా లుక్ ఉంటుందండి. హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నారపల్లి దగ్గరలో ఉన్న ఓయూ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందల 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి చౌకౌట్ ప్లేస్‌లో వచ్చేసి ఇక్కడ గ్రానైట్ తోటి ఇక్కడ పట్టీలాకి ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకు కొంచెం క్వాలిటీగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్‌లు అనేది రావడం జరిగిందండి. ఎక్కువగా షెల్ఫ్‌లు వచ్చే విధంగా ప్లాన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యుటిలిటీ ఏరియా అంటే వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నామండి. నీట్‌గా ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో 3 బిహెచ్‌కే రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి గెస్ట్ బెడ్‌రూము, మాస్టర్ బెడ్‌రూము, ఇక్కడ ఎంట్రన్స్‌లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ చూపిస్తున్నామండి బెడ్‌రూమ్స్ కంటే బిఫోరు. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఇక్కడ ఇంకా వాల్‌కి టైల్స్ అనేది వేయలేదండి. ఇక్కడ వాల్‌కి టైల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్‌రూము. గెస్ట్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ పైన వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ అంతా నీట్‌గా వర్క్ చేయిస్తున్నారు. వెంటిలేషన్ పర్పస్‌లో పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి లో రూఫ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్‌రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. వుడ్ వర్క్ చేయించిన తర్వాత కూడా అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నామండి. నీట్‌గా మంచి డిజైన్ ఉన్నటువంటి వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారండి. అటాచ్డ్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కిందైనా వాడొచ్చు. లేదంటే స్టడీ రూమ్ కిందైనా వాడుకోవచ్చండి. ఇక్కడ నుంచి మనకొకటి డోర్ రావడం జరుగుతుంది. ఇటువైపు వచ్చేసి మనకి కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్‌గా షెల్ఫ్‌లతో రావడం జరుగుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేయిస్తున్నామండి. ఒక్కసారి ఈ హౌస్‌లో ఇంటీరియర్ వర్క్ చేయించినట్లయితే చాలా నీట్‌గా లుక్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. ఓపెన్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకి ఎలివేషన్ రావడం జరిగిందండి. ఈ హౌస్‌కి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో మెయిన్ డోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్‌లో. అండ్ ఇటువైపు వెస్ట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టైల్స్ తోటి నీట్‌గా ఎలివేషన్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యూపీవీసీ సీలింగ్ వర్క్ అంతా నీట్‌గా చేయిస్తున్నాము. అండ్ ఇక్కడ అదే విధంగా మనకి నెక్స్ట్ ఇంకొకటి కామన్ వాష్‌రూమ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. కామన్ వాష్‌రూమ్ అనేది మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. సో, ఇటువైపు నుంచి మనకి లైక్ సెట్ బ్యాక్ ఏరియా లాగా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కంప్లీట్‌గా మనకి అటు ఇటు వెళ్ళడానికి వీలుండే విధంగా డిజైన్ చేశారు. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక లాస్ట్‌గా హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్‌గా 200 స్క్వేర్ యార్డ్ G+1 ప్రస్తుతం మార్కెట్‌లో 1,58,00,000 నుంచి 60,00,000 ఉందండి. కానీ ఈ హౌస్‌కి ఒక చిన్న మైనస్ రీజన్ ఉండడం వల్ల హౌస్ అన్నది మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే చాలా అంటే చాలా తక్కువ ధరగా కోట్ చేస్తున్నారు. ఇప్పుడు కోట్ చేస్తున్న హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 1,30,00,000 మాత్రమే. ఈ రేట్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. స్లైట్‌గా నెగోషియేషన్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అంతా క్లియర్‌గా చెక్ చేసుకొని హౌస్ నచ్చినట్లయితే బుక్ చేసుకోవచ్చు మీరు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.